పక్క జరగకుండా చేసి ఇక్కడ ఫీల్డ్ స్టడీ కొన్ని ఫ్యాక్టరీస్ చూసి అదేవిధంగా ఇటు ఫ్యాక్టరీ ఓనర్స్ గ్యాలక్సీ మైన్ ఓనర్స్ అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు. అవన్నీ విని రాబోయే కాలంలో దాన్ని ఎగ్జామిన్ చేసి శాస్త్రాన్ని ఎగ్జామిన్ చేసి సానుకూలంగా స్పందిస్తానని చెప్పారు. గ్రానైట్ ఇండస్ట్రీ ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని సార్ ఖచ్చితంగా ఏదైనా పాజిటివ్గా ఈ ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్ బాడీస్ని ఇంకా డెవలప్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటామని మేము ఆశిస్తాము. ఆ రోజు గౌరవనీయులు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు అన్ని విషయాలు కారీ ఓనర్స్ అందరూ చెప్పారు. ఫ్యాక్టరీ ఓనర్స్ అతి త్వరలోనే వాటన్నిటికీ సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటా ఉన్నాను. ఈ SEZలోనే దగ్గర ఇందాక చెప్పారు 600 crores టర్న్ ఓవర్ చేశారు. అంటే చాలా ఎంప్లాయ్మెంట్ ఇంతకుముందు ఇక్కడ చాలా జరిగింది. మనం ఎంప్లాయ్మెంట్ కోసం ఎందుకంటే ప్రభుత్వం మెయిన్లీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారని చెప్పింది కాబట్టి రాబోయే కాలంలో ఈ బాడీస్ ఫ్యాక్టరీస్ వీళ్ళందరూ బాగా ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎంప్లాయ్మెంట్ అందరూ బాగుంటారని SEZ సార్ విజిట్ చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, అలాగే అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలో ప్రకాశం జిల్లాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 1700 యూనిట్లు దగ్గర ప్రకాశం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. మరి సెజ్లో కూడా దాదాపు ఒక 20 యూనిట్స్ ఉన్నాయి. గ్యాంగ్సా కానీ ఇట్లా మల్టీ వైర్ అలాగే క్వాడ్స్ లేటెస్ట్గా క్వాడ్స్ ఇచ్చే